విలువ లేకుండా అంటే ఇస్తున్నాం, కానీ అది లోపల చాలా చాలా కలిచేసేది, బాధేస్తుంది. ఇది కొంచెం ఇంటెన్స్ మీటింగే పెట్టాల్సి వస్తుందండి. అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ కమింగ్ డేస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పండి. ఇది నేను రాగానే అదే అడిగేదాన్ని. ఇదివరకు అంటే ఈజ్ ఆఫ్, ఇప్పుడు మన ఆర్థిక సంస్కరణలో భాగంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్ ద మేజర్ కాజ్ ఫర్ ఇట్. దాన్ని ఇంకొంచెం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటూనే ఈ ప్రమాణాలు పాటించేలాగా ఎలా చేయాలనేది ఒక బలమైన ఎక్సర్సైజ్ చేయాలి. అది దృష్టిలో ఉంది, దాన్ని ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే అంటే ఇదేమైపోతుందంటే, నేను ఒక్కసారి ఎక్కువ అధికారులతో మాట్లాడుతుంటే కూడా అధికారులకి ఏముందంటే మీకే ఇబ్బంది అవుద్ది కాబట్టి మీకు ఈజ్ ఆఫ్ బిజినెస్, మీకు ఉదాహరణకి 2009 నుంచి 2011కి వైజాగ్ పొల్యూషన్ ఇంక దేశంలో ఎంత లేనట్టుగా ఉన్నాయి. అలాంటి డిఫరెంట్ ఎమిషన్స్ వల్ల మొత్తం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టాప్ చేసేసింది. ఇంకే పరిశ్రమలు లేవు, మొత్తం కట్ డౌన్ చేసుకుంటే మళ్ళీ by 2013కి అన్ని ఎమిషన్స్ తగ్గిన తర్వాత మళ్ళీ ఈజ్ ఆఫ్ బిజినెస్ రూల్స్ మీద మళ్ళీ ఇచ్చేశారు. మళ్ళీ ఇచ్చేస్తే మళ్ళీ పూర్వస్థితికే చేరుకుంది మళ్ళీ. సో ఎప్పటికప్పుడు ఒక సమీక్ష జరిపేలాగా ఇది ఇట్ షుడ్ బి కంటిన్యూస్. ఏ ప్రభుత్వం వచ్చింది అది కంటిన్యూస్ ప్రాసెస్లో ఉండాలి. కానీ అది కొంత చేయకపోవటం, కొంత పొలిటికల్ సపోర్ట్ ఉండాలి ఇలాంటి పరిస్థితులకి. అట్ ద సేమ్ టైం బ్యూరోక్రసీ కూడా కొంచెం బలంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ నామ్స్కి ముందుకు తీసుకెళ్ళాలి. విల్ టేక్ దట్ పాయింట్. బ్రాండిక్స్ మొన్న కూడా జరిగింది. మనం ఇది వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఎన్వైరన్మెంట్ అండ్ ఇదేంటంటే మనం సమిష్టిగా అందరం ఆలోచించాల్సింది, పరిశ్రమలు కావాలి, పర్యావరణాన్ని సమతుల్యతను పాడవని పరిశ్రమలు కావాలి. దానికి ఏంటంటే ఒక్క వ్యక్తి ఒకళ్ళు కాదు, కానీ దీంట్లో అందరి బాధ్యత ఉంది. సో దీన్ని వచ్చే 3 నెలల్లో మేము ఖచ్చితంగా దీనికి ఒక కార్యాచరణ చేయాలి. అది మొదలుపెట్టాం. అది అంచెల వారికి మీకు తెలియజేస్తాం.